చాలా మంది క్రైస్తవులు కూడా ఆ ఒక్క టాపిక్కే మాట్లాడుతున్నారంటే ఇక లలిత్ కుమార్ గురించి మీరు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెబుతాడు సంవత్సరం. అరే ఎద్దవా యుద్ధం రా యుద్ధం చేయాలనుకునేటప్పుడు గెలిచేదాకా చేయాలా లేకపోతే సచ్చేదాకా చేయాలా? ఈ క్రమంలో నా గ్రంథాలని వక్రీకరించిన నిన్ను వాయి తీసి వదిలిపెడతా. వ్యాసుల వారి యొక్క శ్లోకాన్ని నాకు కౌంటర్గా చేసే ప్రయత్నం చేశాడు సామిగడు. అలంకార రూపంగా చెప్పబడటం అంటే ఏంటో తెలుసా? నీ బైబిల్ భాషలో చెప్పాలి అనగానే యెహోవా ఆరు వీడు టిక్ పెట్టించిందని చదివి పకోడి మాటలు మాట్లాడే నీకే అనుకుంటే. అండ్ ఎస్, పుస్తకం గురించి కంటెంట్ గురించి యుద్ధం చేద్దామా? చేద్దాం. దానా డాష్ గా అన్ని చూసుకుందాం. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఒక 2 వారాలు నేను యూరప్ వెళ్ళొచ్చాను. ఈ వెళ్ళి వచ్చేదాకా కూడా మూత్రం ఆపుకోకుండా ఈ అరగుండుగాడు నా గురించి ఏదో ఒక వీడియో చేశాడు. దానికి అక్కడ పెట్టిన టైటిల్ చూడండి. వ్యాసుడు రాసిన పురాణాలన్నీ కట్టు కథలేనని నిజం ఒప్పుకున్న లలిత్ కుమార్, మన పుస్తకాలు సాధించిన మొదటి విజయం. థంబ్నెయిల్ క్లియర్ గా ఉంది. సో కంటెంట్ లోకి నేరుగా వెళ్ళిపోదాం. అయితే నేరుగా వెళ్ళిపోయినా సరే కంటెంట్ మొత్తం నేను చూపించట్లేదు. కారణం ఏంటంటే దాదాపు 51 నిమిషాలు మాట్లాడిన ఆ వీడియోలో సాంబశివరావు గారు 25 నిమిషాలు కడుపు మంట తీర్చుకోవటానికి ఎక్కువ సమయం కేటాయించాడు. అది కూడా ఎలా అంటే ఎప్పుడో ముగిసిపోయి ఎప్పుడో నిరూపణ అయిపోయి నేను నిర్దోషిని, నేను స్వచ్ఛమైన కడిగిన ముత్యాన్ని అని తేలిపోయిన తర్వాత కూడా ఇంకా పాటే రంగురాళ్ళు బొంగురాళ్ళు బొచ్చురాళ్ళు అని చెప్పేసి ఏదో వీడియో చేశాడు. ఒరే యదవా సాంబశివరావు, ఆ రంగురాళ్ళ వ్యవహారంలో ఏం జరిగింది అనేది ఆ కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో అతనే వచ్చి ఒక వీడియో కూడా చేశారు. ఆ తర్వాత ఆయన జరిగిన దానిలో ఎవరి కారణంగా మిస్కమ్యూనికేషన్ వచ్చి ఎటువంటి అభిప్రాయ భేదాల వల్ల ఇవన్నీ జరిగాయి అనేది కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయన వల్ల కష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన న్యాయం కూడా చేశారు. అయిపోయింది. దాని మీద కేసు లేదు, ఏమీ లేదు. కానీ నువ్వు దాని గురించే మాట్లాడుతున్నావు అంటే నువ్వే కాదు, చాలా మంది క్రైస్తవులు కూడా ఆ ఒక్క టాపిక్కే మాట్లాడుతున్నారంటే ఇక లలిత్ కుమార్ గురించి మీరు ఎంచటానికి ఇంకో తప్పు లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇదే పాడిందే పాటరా పాసిపల్ల పాస్టరా అని చెప్పేసి ఒకటే మాట, లలిత్ కుమారు రంగురాళ్ళు, లలిత్ కుమారు రంగురాళ్ళు. వీళ్ళు ఏరుకుంటారా మీరు కూడా రంగురాళ్ళు తీసుకొని తలా 1 4 ఏళ్లకైనా 2 తీసుకొని ఎక్కడైనా పెట్టుకోండి, అయ్యే పడి ఉంటాయి. పైగా ఈడు మళ్ళీ బంపర్ ఆఫర్లు ఇస్తా ఉన్నాడు వీడియోలో, ఒకసారి చూడండి. సాంబశివరావుకి ఎప్పుడైనా ఒక అలవాటు ఉంది, మర్యాద కానీ అమర్యాద కానీ. అది నువ్వు మర్యాద కానీ గౌరవం కానీ ఏదైనా కానీ నువ్వు ఎంతైతే నాకు మర్యాద ఇస్తావో దానికి 2 రెట్లు ఎక్కువ మర్యాద ఇస్తారు ఎవరికైనా సరే. నువ్వు ఎంతైతే అగౌరవంగా సాంబశివరావు గురించి మీరు ఎవరైనా అంత అగౌరవంగా మాట్లాడతారో దానికి 2 కాదు 4 రెట్లు అగౌరవంగా కాదు, ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెబుతాడు సాంబశివరావు. ఎట్రా ఆఫర్లు ఇస్తున్నావు? కొత్తగా అన్న వ్యాపారం మొదలెట్టే వాళ్ళ లంగాలు లుంగిలని. అరే ఎద్దవా యుద్ధం రా యుద్ధం చేయాలనుకునేటప్పుడు గెలిచేదాకా చేయాలా లేకపోతే సచ్చేదాకా చేయాలా? అంతేగాని ఆ సాంబశివరావు గారు మనం నీతిమంతంగా యుద్ధం చేసుకుందాం అంటే నేనేమో కాగితపు కత్తితో పొడుస్తాను, మీరేమో ఆ ఆకులతో పెన్ను కత్తితో పొడవండి అని చెప్పేసి అనుకోకూడదురా సన్నాసి. గుర్తుపెట్టుకో, యుద్ధానికి ఉండే ఒకటే ప్రిన్సిపల్, అయితే గెలిచేదాకా యుద్ధం చేయి లేదా చచ్చేదాకా యుద్ధం చేయి. అంతేగాని నాటకాలు చేయొద్దు. బొంగులోది నీ బొచ్చులో మర్యాద కోసం నేను వీడియోలు చేయట్లేదురా. నువ్వు చేసిన తప్పుని తప్పు అని చెప్పడానికి చేశాను రా ఎదవా. నీ పుస్తకాల్లో నువ్వు రాసేవే భూత్ అని చెప్పేసి ఆ తప్పులన్నిటిని ఎక్స్పోజ్ చేయటానికే నేను ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేశా. నువ్వు చేసిన ప్రతి తప్పుని, నువ్వు రాసిన ప్రతి తప్పుని నేను ఎక్స్పోజ్ చేసి తీరతా. ఈ క్రమంలో నా గ్రంథాలని వక్రీకరించిన నిన్ను వాయి తీసి వదిలిపెడతా. నువ్వేదో అన్నావు కదా, చెప్పుతో కొడతా బొచ్చుతో కొడతా అని చెప్పి నా బొచ్చు పేకరా వచ్చి అరగుండుగా. నీ తొక్కలో కడితే నాకు బేరాలేంట్రా? ఏంట్రా బేరాలు నీతో నాకు కౌంటర్ చేస్తా అన్నావు, చేయి, అది నీకున్న రైట్. కానీ నువ్వు బేరాలు చేయటాలు, హెచ్చరికలు చేయటాలు ఇవన్నీ తీసుకుపోయి నువ్వు చదువు సంజలు లేని వాళ్ళకి చెప్పుకుంటా ఉంటావు. అఫ్కోర్స్ నువ్వేదో చదువు సచ్చినోడు అనుకుంటారు. నీలాంటి చదువు సంజలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పుకో, నాకు కాదు. ఈ వీడియోని కౌంటర్ అని చెప్పేసి అంటూ ఈడు మళ్ళీ అడ్డంగా దొరికిపోయాడు. వీడు ఎంత ఎదవా, దాన్ని ఎంత దారుణంగా వీడు వక్రీకరించేశాడు మన గ్రంథాలని అనేది ఈ వీడియోలో మళ్ళీ దొరికాడు. మళ్ళీ దొరుకుతాడు. అలాంటిది వీడు పుస్తకాలు దొరకడం అలా అని చెప్పి మనం చూపించగానే అబ్బో తప్పైపోయింది లలిత్ కుమార్ గారు, మీరు అన్ని నా గుండెకి ఇచ్చారు, నన్ను మొత్తం ఎక్స్పోజ్ చేశారు అని ఒప్పుకుంటాడని మనం అనుకుంటున్నామా? ఒప్పుకోడు.
ఎందుకంటే వీళ్ళు అన్నీ తెలిసే మన గ్రంథాల్లో తప్పులు లేవని అర్థం చేసుకుని కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు. కారణం ఏంటి అంటే ఈ కామెంట్లో చూడండి, చాలా మంది అన్నా నువ్వు తోపన్నా, అన్నా నువ్వు తురుమన్నా, అన్నా నువ్వు బొంగన్నా, అన్నా నువ్వు బొచ్చన్నా అని చెప్పి తగ్గిచ్చేస్తున్నారు. ఆయన నెత్తిమే బొచ్చు లేకపోయినా ఆయన తెగ పొగిడేస్తా ఉన్నారనమాట. అయితే ఇక్కడ వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. వీళ్ళంతా కూడా డబ్బులకి అమ్ముడుపోయి, విదేశీయుల బిస్కెట్లకు అమ్ముడుపోయి, ఈడు మతం మారింది కాకుండా ఈడిలాగా ఇంకా కనీసం ఒక 10,000 మందినన్నా మతం మార్చొచ్చు కదా. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు కాదు, అందరూ విఘ్నత కలిగిన వాళ్ళు కాదు. ఆ విఘ్నత లేని వాళ్ళే మనం వాస్తవాలు చెప్తుంటే దాన్ని అర్థం చేసుకోకుండా అయ్యో నీ పురాణాలు కల్పితమని ఒప్పేసుకున్నాడు లలిత్ కుమారు అంటూ దాన్ని కూడా వక్రీకరించుకుని సునకానందం పొందేస్తా ఉన్నారు. అరే గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికత విషయంలో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే నష్టపోయేది మీరే, నేను కాదు. ఈ అరగుండుగాడు అంతకంటే కాదు. అలాగే ఈడెవడో కూడా మిమ్మల్ని ఉద్ధరించేవాడు కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన మాట, ఉద్ధరేతాత్మనాత్మానం నా ఆత్మానం అవసాధయేత్ ఆత్మయుహి ఆత్మనో బంధువు ఆత్మైవరి పురాత్మన అన్నారు. అంటే నీ ఆత్మని ఉద్ధరించుకోవాలంటే అది నీ వల్లే సాధ్యం. కారణం నీ ఆత్మే నీకు బంధువు, నీ ఆత్మే నీకు శత్రువు. అంతేగాని ఈ అరగుండుగాడో లేకపోతే ఇంకో పావుగుండుగాడో వచ్చి చెప్పేస్తే వాళ్ళ మాయమాటలు నమ్మి మోసపోతే నష్టపోయేది మీరే. సో నేరుగా ఇంకా వీడి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వీడు ఏం మాట్లాడాడు వీడియో అనేది ఆల్రెడీ చెప్పాను కదా. రంగురాల్లో వ్యవహారం మీకు క్లారిటీ కావాలనుకుంటే దానికి సంబంధించిన పాత వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, దాన్ని చూసుకోండి. నాకు మళ్ళీ రిపీట్ చేసే ఓపిక లేదు. వీడు మాట్లాడిన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. రారా అరగుండుగా. కానీ వాళ్ళకి అర్థమైపోయి సైలెంట్గా ఉన్నారు, తేలు పుట్టిన దొంగల్లాగా. కానీ ఈ లలిత్ గాడు పాపం ముందుకు వచ్చాడు. వాడు ఇట్లా బ్రాండ్ అంబాసిడర్గా మారుతాడు మన బుక్స్ కానీ నేనైతే ఊహించలేను. ఇది ఒక ఊహించని హఠాత్ పరిణామం అనమాట. లలిత్గా గురే నవ్వేదన్నా స్వచ్ఛంగా నవ్వరా, స్పష్టంగా నవ్వరా. నువ్వు నవ్వుతున్నావో లేకపోతే సత్యం ముందు సావ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు అర్థం కావట్లేదు, దిక్మాల మొక్కవాడు. అయినా నేను నీ పుస్తకాలకి బ్రాండ్ అంబాసిడర్ గా మారాను అనుకుంటున్నావు. పో అమ్ముకోపో, నా పేరు చెప్పుకుని 100 పుస్తకాలు ఓకేనా. బతుకుపోరా నా పేరు చెప్పుకుని. పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయిపోతా ఉన్నాడు. ఈ రోజున ఒకటి అర్థం చేసుకో, నేను మాట్లాడకపోయినా హిందువులకి ఈడు బాగా విషం నూరిపోస్తా ఉన్నాడు అనమాట. ఈడి వల్లే బుక్స్ బయటకు వస్తున్నాయి అన్నట్టుగా. నేను మాట్లాడకపోయినా సరే ఈడి ఛానల్లో పుస్తకాల గురించి ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆడి ఛానల్లో కూడా 90,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే జనాలన్నీ నమ్మకపోయినా ఎంతో కొంతమంది నమ్ముతున్నారు. ఆ నమ్మే వాళ్ళలో 900 మంది లేదు 90 మంది వాళ్ళు ఈ పుస్తకాన్ని నిజం అనుకుంటే సరిపోదా? కాబట్టి 90 మంది కాదు, ఒక్కళ్ళైనా సరే ఈ పుస్తకాలను నిజమని నమ్ముతూ ఉంటే అటువంటి వాడికి కూడా నిజాన్ని తెలియచెప్పటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. దీనివల్ల నష్టం ఎక్కువ కలుగుతుందా లాభం ఎక్కువ కలుగుతుందా అని బేరీజ్ చేసుకుని చేయడానికి నేను వ్యాపారం చేయట్లేదు రా అరగుండుగా. నేను చేస్తుంది ధర్మం గురించి చేస్తున్నా. ఆ ధర్మం గురించి చెప్పేటప్పుడు నీలాంటి వాడు అధర్మంగా రాసిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి నేను కౌంటర్లు ఇస్తా. దీనివల్ల నీ పుస్తకాలు ఒక 100 ఎక్కువ సేల్ అవుతున్నాయి అనుకో, అది తాత్కాలికమే. కానీ నీ పుస్తకాన్ని చదివిన ప్రతి హిందువు కూడా అరే లలిత్ కుమార్ ఇలా చెప్పాడా ఈ వీడియో గురించి, ఈ పుస్తకం గురించి, ఈ టాపిక్ గురించి, ఒక అరగుండుగాడు ఎంత ఎదవా, ఆడు నమ్ముతున్న దేవుడు ఎంత ఈడు అంతకంటే పోరంబోక అని ఎవరన్నా అనుకుంటే అలాంటి ఒక్కడ చాలతా నాకు. దీనికి పిసికేసుకోమాక, అర్థమైందా? సరే రండి ఇక టాపిక్ లోకి వెళ్దాం. ఎందుకంటే మొత్తం 51 నిమిషాల్లో కంటెంట్ ఉండేది కేవలం 5 నిమిషాలే. మిగతా 45 నిమిషాలు కూడా నన్ను తిట్టడానికి, నా మీద కడుపు మంట తీర్చుకోవటానికి తప్ప ఏ బొచ్చు లేదు ఇక్కడ. అన్నిటికంటే ముందు నాకు చాలా సంతోషంగా ఉందిరా, నువ్వు అన్నావు చూడు పురాణాలన్నీ కూడా కల్పితాలే అన్నావు చూడు. అబ్బా ఎంత బాగుందో వినటానికి ఆ మాట. మహాభారతాన్ని ఇతిహాసము అని చెప్పిన వ్యాస భగవానుడు ఈ పురాణాలని ఇతిహాసము అని చెప్పలేదు. వ్యాసుడు మహాభారతాన్ని ఇతిహాసం అన్నాడు కానీ పురాణాలను ఇతిహాసం అనలేదుగా. భలే చెప్పారు నువ్వు. చెప్పు. అవునా? మరి వాస్తవం అది మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్టే నువ్వు చెప్పింది. ఒక్క పురాణం దగ్గర ఆగిపోకూడదురా మీరు. వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత ఈ రామాయణం, మహాభారతం ఇట్లాంటివన్నీ మీ యొక్క వాంగ్మయం ఏదైతే మీరు రాసుకున్నారో ఇవన్నీ కూడా కట్టుకథలే. మీరు పురాణాల దగ్గరే ఆగిపోయారు, అంటే ఒక వికెటే పడింది. ఒరే నీకు స్పష్టత ఏడ్చిందా? ఇప్పుడు ఏమన్నావు? ఇవన్నీ కల్పితాలే అంటున్నా లలిత్ గాడు అన్నావు. నిజానికి నేను అక్కడ కల్పితం అన్నానా కల్పితం అనలేదా అనేది నా వీడియో చూస్తే నీకు అర్థమవుద్ది. కానీ ఆ వీడియో నువ్వు చూపించకుండా కల్పితము అని చెప్పేసి అన్నావు. పోనీ తర్వాత నువ్వైనా లలిత్ గారు చెప్పింది అబద్ధం అనే స్టాండ్ కొన్నావా? లేదు, లలిత్ కుమార్ గారు కరెక్టే చెప్పాడు, అది కల్పితాలే అంటున్నావు. అంటూనే మళ్ళీ వ్యాసుడు దీన్ని కల్పితం అనట్లేదు అంటున్నావు. సరే ముందు వ్యాసుల వారి సంగతి పక్కన పెడితే నువ్వైతే నా దారికి వచ్చావు కదా, పురాణాన్ని కల్పితం అనే మాటకు ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు నేను చెప్పేది వినరా అడ్డగాడిద. మరి హిందూ గ్రంథాలు ఏమన్నా ఆషామాషిగా ఉన్నాయా?
20,500 మంత్రాలతోటి వేదం ఉంది. 4 వేదాలు జాగ్రత్తగా నిజం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 108 ఉపనిషత్తులు. అంటే ఆ వేదం యొక్క సారం అంతటినీ కూడా తీసుకుని వేదాంత రూపంలో 108 ఉపనిషత్తులుగా అందించారు. ఎందుకంటే మొత్తం వేదం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు కాబట్టి. పోని ఆ ఉపనిషత్తులు మరి అందరికీ అర్థమవుతాయో లేదో అని చెప్పేసి ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్నంతా కూడా కథల రూపంలోకి తీసుకువచ్చి పురాణాల కింద అందించారు. చాలా మంది మనవాళ్ళు కూడా పురాణం అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇదంతా జరిగిపోయింది చరిత్రే అనుకుంటారు. ఇది అష్టాదశ పురాణాలని రచించింది వ్యాస భగవానులే. అలాగే మహాభారతం లాంటి ఇతిహాసాన్ని రచించింది కూడా వ్యాస భగవానుడే. కానీ మహాభారతాన్ని ఇతిహాసము అని చెప్పిన వ్యాస భగవానుడు ఈ పురాణాలని ఇతిహాసము అని చెప్పలేదు. ఎందుకంటే ఇతిహాసము అంటే ఇది ఇలాగే జరిగింది అని అర్థం. కానీ పురాణాలన్నిటిని కూడా యథాతథంగా ఇది ఇలాగే జరిగింది అని తీసుకోవటానికి లేదు. పురాణానికి 5 లక్షణాలు చెప్పారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని చెప్పేసి. అంటే మొట్టమొదట సృష్టి జరుగుతుంది. అందులో బ్రహ్మ మానస పుత్రులు కావచ్చు, మనువులు కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఉంటుంది. ఆ తర్వాత ప్రతిసర్గ అంటే మానవ సృష్టితో పాటు ఇతర జీవుల యొక్క సృష్టి జరుగుతూ ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ఈ భూమి మీద పాలించిన వంశాల గురించి, ఆ తర్వాత మన్వంతరాల గురించి. ఎందుకంటే 6,000 సంవత్సరాల క్రితం భూమి పుట్టిందనుకుని ఈ 6,000 సంవత్సరాల మకిల్లోనే బతుకు, ఈ మకిల్ని ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకి అంటగట్టాలని చెప్పేసి మిగతా మతాల చరిత్రని కుదించేస్తున్న సంకుచిత క్రైస్తవ భావజాలం ఏదైతే ఉందో అలాంటి భావజాలం ఉన్న వాళ్ళకి ఈ మన్వంతరాలు కల్పాలు అంటే అర్థం కాకపోవచ్చు. అవన్నీ అభూత కల్పనలాగా అనిపించవచ్చు. వీళ్ళు నమ్మినా నమ్మకపోయినా కాలం యొక్క అనంత వాహినిలో మన్వంతరాలు, కల్పాలు, యుగాలు ఎన్నో జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజం. అటువంటి మన్వంతరాల గురించి, ఆ తర్వాత ఈ మన్వంతరాల్లో వచ్చిన మహర్షులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, రాజులు కావచ్చు, అటువంటి వంశాల యొక్క చరిత్రల గురించి వీటిల్లో వివరించబడుతూ ఉంది. ఇవి మాత్రమే పురాణాల నుంచి మనం యథార్థంగా తీసుకోవాల్సినవి. ఇవన్నీ కూడా ఒకే కల్పానికి సంబంధించి ఉండవు. ఒక్కొక్క కల్పంలో జరిగిన ఘట్టాలని ఒక్కొక్క పురాణంలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. వాటిని బట్టి ఆ పురాణాల యొక్క పేర్లు కూడా పెట్టడం జరిగింది. కూర్మ పురాణము, మత్స్య పురాణము, ఈ విధంగా. కానీ ఇవేవి తెలుసుకోకుండా ఇలాంటి వాళ్ళు ఈ మధ్యలో దేవుళ్ళ పేర్లతో వస్తున్న కథలన్నీ కూడా పట్టుకుని ఇవన్నీ యాజిటీస్ జరిగిపోయినాయి, దేవుళ్ళు బూతులు చేశారు, దేవుళ్ళు తప్పులు చేశారు, పాపాలు చేశారు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. నిజానికి భగవంతుడికి రూపమే లేనప్పుడు, ఎందుకంటే భగవంతుడు నిరాకారుడు, అంటే ఈ సృష్టిలో ఆయన కాని రూపమే లేదు. అసలు రూపమే లేని భగవంతుడు అంటే ఈ సృష్టిలో తనది కాని రూపం అంటూ లేని భగవంతుడు ఒక రూపాన్ని ధరించి ఉన్నాడని, ఆ రూపంతో మరో రూపంలో తానే ఉన్న ఆ భగవంతుడు ఆ తానైన ఇంకో రూపంతో తప్పు చేశాడంటూ మాట్లాడటం. ఎందుకంటే ఏకో వై బ్రహ్మన్ అద్వితీయం అని వేదం చెప్తున్న మాట. అలాగే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే ఉన్న ఒకే ఒక్క సత్యాన్ని ఋషులు రకరకాల పేర్లతో పిలిచారు అని చెప్తున్న ఆ ఒక్కటైన పరతత్వాన్ని అనేక విధాలుగా చూస్తున్న హిందువుల యొక్క విశ్వాసాన్ని అదునుగా తీసుకుని ఆ పురాణాల ద్వారా ఏదైతే నీతి కథల్ని, అంటే ఇందులో జనరల్ గా ఒక కథ చెప్పేటప్పుడు మీరు మంచి వాళ్ళంటే మీకు నచ్చుతుంది, ఇంకొకరు చెడ్డవాళ్ళంటే వాడికి నచ్చకపోవచ్చు. అందుకే వాళ్ళు వీళ్ళు ఎందుకని పరమాత్ముడి యొక్క రూపాలనే పాత్రలుగా మార్చి మనకి సందేశాన్ని ఇచ్చారు. ఏ సందేశాన్ని ఇచ్చారు అంటే వేదం ఏదైతే విలువలు చెప్తుందో ఆ వేదం యొక్క విలువల్ని కథల రూపంలో చెప్పారు. ఇదే పురాణం. కానీ దీన్ని అర్థం చేసుకోలేక మన పురాణాల్లో మన దేవతల యొక్క పాత్రల్ని అవమానిస్తూ ఇలాంటి వాళ్ళు తప్పుడు కువ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. నిజానికి వీడు మాట్లాడిన మాటకి ఇంత బారు కౌంటర్ నేను ఇవ్వాల్సి వచ్చింది అనుకున్నా. ఏం లేదు, ఆల్రెడీ మాట్లాడిన వీడియోని మరొకసారి వినిపిస్తే చాలు. ఇది మరోసారి వినిపించినా కూడా అర్థం కాలేదు అంటే వాడికి అర్థం చేసుకునే స్ట్రేచర్ లేనప్పుడు వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. కానీ ఈడు ఈ వ్యాఖ్యానానికి కూడా తప్పుగా అర్థం చెప్తూ, ఈడు అర్థం చెప్తే పర్లా, ఈడు కామెంట్లు పెట్టే గురువిందలు కొన్ని ఉన్నాయి, గొర్రెలు వాళ్ళు అక్కడ మన ఛానల్లో కూడా వచ్చి అంటే పురాణాలు కల్పితం అని చెప్పావు అనమాట. ఒరే, పురాణాలు కల్పితం అని చెప్పలేదురా. పురాణాల్లో కొన్ని ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఘట్టాలని ఉపబ్రహ్మణాలుగా చెప్పారు. అంటే ఇంగ్లీష్ లో మీకు అర్థమయ్యే ఆ ఎంగిల్ భాషలో చెప్పాలి అంటే మెటాఫారికల్ లాంగ్వేజ్ అంటారు. అంటే రూపకాలంకారములో లేదా అది పోలికల రూపంలో చెప్పారు. ఈ మెటాఫారికల్ లాంగ్వేజ్ ని మీ బైబిల్ భాషలో, మీ దిక్కుమాలిన భాషలో చెప్పాలి అంటే మీరు అంటారు కదా ఆత్మీయ అర్థం అని చెప్పేసి, అట్లాంటి ఆత్మీయార్థం లాంటిది ఇది కూడా. కానీ మీ బైబిల్ మొత్తం మీద ఎక్కడా కూడా ఈ బైబిల్ని అక్షరార్థంలో చదవకూడదు, ఆత్మీయ అర్థంలో చదవాలి అని చెప్పేసి మీ బైబిల్ రాసిన తాగుబోతులు ఎవరైతే ఉన్నారో, అదే
ద్రాక్షారసం తాగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ద్రాక్షారసం తాగినోడు ఎవడు కూడా తిన్నగా చెప్పలా మీకు. చివరాఖరికి ఆ ద్రాక్షారసం బ్యాచ్ని ప్రేరేపించిన పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో ఆ పరిశుద్ధాత్మ కూడా ఈ టాపిక్ మర్చిపోయాడు. కానీ పాదిరిగాళ్ళు ఉంటారు కదా, ఈ పాస్టర్ గాళ్ళు, ఇట్లాంటి సాంబిగాళ్ళు లాంటి సోదరిగాళ్ళు, వీళ్ళు దాన్ని కవరింగ్ చేసుకోవటం చేతక బైబిల్ని అక్షరార్థంలో చదివితే అర్థం కాదు, ఆత్మీయ అర్థంలో చదవాలి అని చెప్పేసి యదోసొల్లంతా చెప్తా ఉంటారు. దానికి ఈడుప్పుడు వ్యాసుల వారి యొక్క శ్లోకాన్ని నాకు కౌంటర్గా చేసే ప్రయత్నం చేశాడు సాంబిగాడు. ఆ వ్యాసుల వారి యొక్క శ్లోకాన్ని వాయుపురాణం నుంచి తీసుకుని నాకు ఎట్లాంటి కౌంటర్ ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇంకా అవకాశం లేక దాన్ని కవర్ చేసుకోవడానికి పురాణాలన్నీ కూడా కల్పిత కథలే, కట్టు కథలే అని మాట్లాడే స్థాయికి వచ్చారు. పురాణాలన్నీ కూడా కట్టు కథలే అని చెప్పేసి లలిత్ గాడు బల్ల బుద్ధి మరి గంటాపదంగా చెప్తా ఉంటాడు అందరు. అయితే వీడి మాటని, లలిత్ గాడి మాటని శాస్త్రాలు కూడా ఒప్పుకోవట్లా, శాస్త్రాలు ఒప్పుకోడు, వ్యాసుడు కూడా ఒప్పుకోవట్లా. వీడు వ్యాసుడి మీద నెట్టేశాడు కానీ గవక్కన వ్యాసుడు కూడా ఒప్పుకోవట్లా. నేను ఒకసారి ఒక మాట ఉంటుంది, నేను చదివి వినిపిస్తాను చూడండి మీకు. ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోండి, వ్యాసుడు కూడా ఒప్పుకోవట్లేదు అన్నాడు చూసారా, అది గుర్తుపెట్టుకోండి. వ్యాసుడు రాసినటువంటి వాయుపురాణంలో ఏముంది, ఏమని రాశాడు వ్యాసుడు అంటే, చెప్పరా? వాయుపురాణం పూర్వ భాగం 1వ అధ్యాయం 203వ శ్లోకంలో ఏమని ఉంటుందంటే, ఇక్కడ ఈ రెఫరెన్స్ ఎక్కడదో అనుకుంటున్నారేమో, ఈడికి ఎవడో టిక్కు పెట్టేస్తాడు, దాన్ని యాస్టీస్ గా చదివాడు, అందుకే ఈ రెఫరెన్స్ నెంబర్ కూడా తప్పు చెప్పాడు, అది కూడా చెప్తాడు. ప్రాచీన కాలంలో జరిగిన చరిత్రను బోధించేది పురాణమని అర్థం అని అంటున్నాడు ఇక్కడ. ప్రాచీన కాలంలో జరిగిన చరిత్రని బోధించేది పురాణం అని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు రాశారు? వ్యాసుడు రాసినటువంటి పురాణం వాయుపురాణం. దీంట్లో ఏమంటున్నాడు, ప్రాచీన కాలంలో జరిగిన అని అంటున్నాడు ఇక్కడ వ్యాసుడు. ఈ ఒక్క పదాన్ని పట్టేసుకున్నాడు వీడు. మరి లలిత్ గాడేమో జరగలేదు, అవన్నీ కూడా కట్టుకథలు అని చెప్పేసి లలిత్ గాడు అంటాడు. పురాణాలన్నీ కూడా కట్టుకథలే అని చెప్పి వ్యాసుడు ఎక్కడ చెప్పలా. అర్థమైందా మీకు? ఈ 18 పురాణాలు కట్టుకథలరా బాబు నేను రాసినాయి అని చెప్పి వ్యాసుడు పాపం ఎక్కడ చెప్పాలి. కానీ వీడు లలిత్ గాడు వ్యాసుడి మీదకి నెట్టేశాడు పాపం. ఒరే యదవా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాసుడే కాదు, నేను కూడా ఇవన్నీ కట్టుకథలని చెప్పలా, ఇవన్నీ మెటాఫారికల్, అంటే అలంకార రూపంగా చెప్పబడ్డాయి అని మాత్రమే చెప్పా. అలంకార రూపంగా చెప్పబడతాం అంటే ఏంటో తెలుసా? నీ బైబుల్ భాషలో చెప్పాలి అనగానే యెహోవాకి 2 పెళ్ళాలు ఉండెను, ఓహోలా ఓహోలిబా అని, ఆ ఇద్దరు కూడా అవి కనపడ్డోడు తల్లా పొడిపించుకున్నాయి, కనపడ్డోడు తల్లా పిసికించుకున్నాయి, ఇంత భారీ కావాల్సి వచ్చినాయి వాటికి అని చెప్పేసి చెప్పారు. తీరా మీరు వచ్చేపటికే అంటారు, అయ్యి 2 స్త్రీలు కాదురా 2 పట్టణాలు అలా అలంకార రూపంలో చెప్పబడ్డాయి అంటారు కదా. అంటే గాడిద లాంటి ఇంత భారీ కావాలి వాటికి, అవి తెగ బంచిక్ చేపించుకున్నాయి అని చెప్పేసి అవన్నీ ఆడోళ్ళు కాదు అంటారే. ఇదే మెటాఫారికల్ లాంగ్వేజ్ అనమాట. కాకపోతే మీ బైబుల్ని మెటాఫారికల్ గా చదువుకోవాలని మీ బైబుల్ రాసిన ద్రాక్షారసం తాగుబోతులు ఎవరు చెప్పలా. కానీ మా గ్రంథం రాసిన మహనీయులు, ఋషులు, మహాత్ములు వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ బిభేత్యల్ప శృతాద్వేద మామయం ప్రహరిష్యతి. ఇది నేను గత వీడియోలో కూడా చెప్పటం జరిగింది. దాని అర్థం ఏమిటి? ఇతిహాస పురాణాలన్నిటిని కూడా వేదం యొక్క ఉపబ్రహ్మణాలుగా భావించి దానిలో చెప్పబడ్డ విషయాలు ఏవైతే ఉన్నాయో, వేదంలో చెప్పబడ్డ విలువలు, ఆ విలువల్ని అందరికీ సామాన్యులకు అర్థమయ్యేలాగా చెప్పటం కోసమే పురాణాల రూపంలో చెప్పబడ్డాయి. ఎవరైతే తనని సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు వేదాన్ని ఎక్కడ అవమానిస్తారో అని చెప్పేసి వేదం అనిత్యం భావిస్తూ ఉంటుంది. అందుకని అట్టి వైదిక విలువలన్నిటిని కూడా పురాణ రూపంలో అందచేశారు. ఈ ముక్క నువ్వు చెప్పిన ఆ శ్లోకం ఆధారంగా చెప్తాను. ఒక్కసారి ఇది చూడండి. వాయు పురాణము పూర్వభాగం 1వ అధ్యాయం అని చెప్పేసి అంటున్నాడు. నిజానికి అది 203వ శ్లోకం అని చెప్పి రాశాడు, కాదండి అది 197వ శ్లోకం. కానీ దానికంటే కాస్త ముందుకు కూడా మనం వెళ్ళి చదవాలి కాబట్టి ఒక్కసారి ఈ పేజ్ మొదటి నుంచి చూద్దాం. ఉత్తమ జ్ఞానరాశియగు ఈ పురాణమును పూర్వము బ్రహ్మ చెప్పి ఉండెను. ఇక్కడ ఏం మొదలు పెట్టారు? వ్యాసుడు ఇది నా సొంత రాత అని చెప్పట్లా. పూర్వం బ్రహ్మదేవుడు ఈ విషయాలను చెప్పి ఉన్నారు. రుద్రుడు ద్విజులను అనుగ్రహించుట కొరకు అవతరించుట, పాశుపత యోగములు, స్థానములు, లింగోద్భవము, శివుడు నీలకంఠుడగుట అను విషయములు కూడా దీని యందు కీర్తింపబడును. ధన్యము కీర్తినిచ్చునది ఆయుర్దాయమునిచ్చునది అగు ఈ పురాణము బ్రహ్మవాదియగు వాయుదేవుడు విప్రులకు చెప్పియుండెను. దీన్ని ప్రవచించుట, వినుట, విశేషించి కంఠస్థము చేయుట వలన పాపములు తొలగి పుణ్యములు లభించును. ఈ పురాణము ఇదే క్రమంలో చెప్పబడగలదు. ఇక్కడ పురాణం యొక్క ప్రాశస్త్యం కూడా చెప్పబడింది. ఈ పురాణాన్ని ఎవరన్నా చదివినా, చెప్పినా, ధారణ చేసినా, మననం చేసుకున్నా కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా పాపాలు తొలగి పుణ్యం వస్తుంది.
మరి ఆ పుణ్యం ఎందుకు వస్తుంది ఆ తర్వాత కూడా చదవండి. ఈ చదివే క్రమంలో ఒక్కసారి 195వ శ్లోకం ఇక్కడ విశేషంగా, అంటే మొత్తం అన్ని నేర్చుకోవాల్సినవే, కానీ 195వ శ్లోకాన్ని విశేషంగా మళ్ళీ చెప్పాలి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ బిభేత్యల్ప శృతాద్వేదో మామయం ప్రహరిష్యతి. ఇదే మహాభారతంలో వ్యాసుల వారు చెప్పిన సేమ్ శ్లోకం 195వ శ్లోకంలో ఇక్కడ కూడా చెప్పారు. ఆ తర్వాత 197వ శ్లోకాన్ని మాత్రమే తీసుకుని అరగుండుగాడు అర్ధ సత్యాలతోటి బతికేద్దాం ట్రై చేశాడు మళ్ళీ. కానీ రే ఆడు ఈడు టిక్కు పెట్టించిందని చదివి పకోడి మాటలు మాట్లాడే నీకే అంతుంటే మొత్తం చదివి మరి ముందు వెనకలు తెలిసి మాట్లాడే మాకెంత ఉండాలిరా. పైగా ఏంట్రా సవాళ్ళు చేస్తున్నావు అన్నావు. చేస్తానరా భయ్, నిజానికున్న నిజాయితీకున్న దమ్మది, చేస్తా. సరే చూద్దాం. విశాలమగు విషయమునైనను తేలికగా సంగ్రహముగా చెప్పుటకు వీలు పడును. ఎంత గొప్ప విశేషమైనా సరే దాన్ని తేలికగా సంగ్రహంగా, అంటే ఎంతవరకు చెప్తే అర్థమవుతుందో అంతవరకు చెప్పగలిగితే సరిపోతుంది. అందువలన ముందుగా సంగ్రహముగా చెప్పి తర్వాత విస్తారముగా వివరించెదను. ఎవరైతే ఇంద్రియములను జయించి ఈ పురాణములోని మొదటి పాదమును శ్రద్ధగా అధ్యయనము చేసేదరో వారు పురాణమంతను అధ్యయనము చేసిన ఫలము పొందెదరనుటలో సందేహము లేదు. క్లియర్గా ఏముంది ఇక్కడ? ఎవరైతే ఇంద్రియములను జయించి ఈ పురాణములోని మొదటి పాదమును శ్రద్ధగా అధ్యయనం చేసేదరో, ఇంద్రియములను జయించుట అనే మాట నీ గ్రంథంలో ఎక్కడ కనపడదు కాబట్టి నీకు ఇది కొత్తగా ఉండొచ్చు. ఇంద్రియములు అంటే మనిషికి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి. వాటిని అదుపులో పెట్టుకున్నవాడు పాపానికి దూరంగా ఉంటాడు. మనుషుల్నే వీటన్నిటిని జయించి ధర్మార్థ కామ మోక్షముల కోసం ప్రయత్నించమని చెప్తున్న మా గ్రంథాలు పాపాలు చేయమంటాయని, పాపాలు చేస్తాయని, దేవుడి రూపంలో ఉన్నవాడు పాపాలు చేస్తాడని ఎలా అనుకుంటున్నావురా? ఇక అసలు మెయిన్ మ్యాటర్ 193వ శ్లోకం. 4 వేదములను వేదాంగములతో ఉపనిషత్తులతో సహా అధ్యయనము చేసిన ద్విజుడైనను పురాణమును ఎరుంగని వాడైనచో అట్టివాడు పండితుడు కాజాలడు. ఎందుకో తెలుసా? ఎంత వేదాన్ని చదివినా, ఎంత ఉపనిషత్తును చదివినా అది కేవలం పండితుల వరకే ఉంటుంది. ఎప్పుడైతే పామరులకు సైతం వాటి విలువల్ని అధ్యయనం చేయించగలుగుతారో, ఎప్పుడైతే పామరుల చేత కూడా అటువంటి విలువల్ని ప్రాక్టీస్ చేయించగలుగుతారో అప్పుడు మాత్రమే ఆ పాండిత్యానికి అర్థం ఉంటుంది. అలా చేయాలంటే దానికి పురాణం మాత్రమే సాధ్యము, దానికి పురాణం మాత్రమే సాధనము. కాబట్టి పురాణం యొక్క గొప్పతనం ఆ విధంగా చెప్పారు. ఇక తర్వాత చూడండి. ఇతిహాస పురాణముల జ్ఞానముతో వేదమును విస్తారముగా వ్యాఖ్యానించవలను. చెప్పాను కదా, వేదము అల్పజ్ఞుడగు వ్యక్తి వలన ఈతడు నన్ను తప్పుగా వ్యాఖ్యానించునేమో అని భయపడుచుండును. ఎదవరే నీ గురించిరా, ఏనాటి వ్యాస భగవానుడురా? వ్యాస భగవానుడు అప్పుడే చెప్పాడు, వేదము ఈతడు నన్ను తప్పుగా వ్యాఖ్యానించునేమో. నువ్వు చేస్తాను చూసావు ఇప్పుడు తప్పుడు వ్యాఖ్యానము, అలా తప్పుడు వ్యాఖ్యానం చెయ్యునేమో అని చెప్పేసి భయపడుతుంటుందంట. మళ్ళీ ఇక్కడ అనొచ్చు వేదానికి భయం ఎక్కువ అని కూడా వ్యాఖ్యానించవచ్చు. అలాంటి వ్యాఖ్యానించే గాడిద కొడుకులందరికీ కూడా చెప్తున్నా, అరే భయపడతాము అంటే నిజాయితీ పరుడు ఎప్పుడూ కూడా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను చనిపోయినా తనకు భయం ఉండదు, కానీ తన మీద నింద పడితే తను తట్టుకోలేడు. మరి అలాంటి నిందలు వేదం మీద పడుతుంది అని చెప్పేసి వేదం ముందుగానే భయపడుతుందట. ఈ విషయం వేదం చెప్పడం కాదు, వ్యాసుడు చెప్పిన మాట. ఇప్పటికైనా అర్థమైసి వచ్చిందా నీకు? అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. కనీసం ఈయన్ని గుడ్డిగా నమ్ముతూ గొర్రెల్లాగా బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇప్పటికైనా అర్థమైతే మీ ఆత్మని మీరు ఉద్ధరించుకోండి. మీరు నిజం వైపు కాకుండా మీరు నమ్మిందే నిజమని నమ్మే వైపే ప్రయాణం చేయాలనుకుంటే మీ కర్మ నేనేం చేయలేను. ఎందుకంటే మన వాదన మనం గెలిపించుకోవటం కోసం 100 చెప్పొచ్చు, కానీ గెలిచేది మాత్రం సత్యం ఒక్కటే. అది గుర్తుపెట్టుకోండి. సత్యమేవ జయతే, ఇది కూడా సనాతన ధర్మమే చెప్పింది. ఇలాంటి మాట నీ నల్లొట్టల పుస్తకంలో ఎక్కడైనా ఉంటే నువ్వు చూపించు. బ్రహ్మ స్వయంగా చెప్పిన ఈ అధ్యాయమును పునః పునః పఠించే వ్యక్తి ఆపదల నుండి విముక్తుడై అభీష్టమగు పుణ్యగతిని పొందును. ఇటువంటి పురాణాల్లో చెప్పిన ఘట్టాలన్నీ తెలుసుకుని నేర్చుకుని మనుషులు ఏమి చేయగలరు, ఏం చేయలేరు అనేది అర్థం చేసుకుంటూ, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది బేరీజు వేసుకుంటూ, చెయ్యకూడని పని చేయకుండా ఉండటం, చేయాల్సిన పని చేస్తూ వెళ్ళటం చేస్తే ప్రతి వాడికి కూడా ఇక జీవితంలో భయం అనేది ఉండదు. అదేవిధంగా వాడికి ఖచ్చితంగా పుణ్యకర్మలే చేస్తాడు కాబట్టి పుణ్యాన్నే ఫలితంగా పొందుతాడు. అది పురాణం యొక్క గొప్పతనము. ఇక ఆ తర్వాత వీడు చెప్పిన శ్లోకానికి వద్దాం. యస్మాత్ పురాహ్యాని తీదం పురాణం అనగానే వీడు వచ్చేసి జరిగిన చరిత్ర అని వ్యాసుడు చెప్పాడు చూసుకోండిరా అని చెప్పేసి ఆ చింకి కళ్ళని ఇంత పెద్ద చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు సన్నాసి. ఇక్కడ వ్యాసుడు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. పురా అనీతిథి పురాణము అంటే ఇది పూర్వం ఎప్పుడో జరిగింది కనుక దీన్ని పురాణము అంటున్నారు, పురాతనమైంది అంటున్నారు అన్నారు. నేను ఎప్పుడైనా కాదన్నారా? నేను అన్నదేంటి?
ఇతిహాసానికి పురాణానికి ఉన్న తేడా చెప్తే, పురాణానికి ఉన్న 5 లక్షణాల గురించి చెప్పా. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఈ పంచలక్షణాలు పురాణంలో ఉన్నవన్నీ కల్పితాలని నేను ఎప్పుడన్నానరా? కేవలం పురాణాల్లో భగవంతుడికి అంటే దేవుళ్ళ మధ్య జరిగిన ఘట్టాలుగా చెప్పబడ్డవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులకి విలువలు నేర్పటం కోసం రూపకాలంకారంలో అంటే మళ్ళీ చెప్తున్నా, మెటాఫారికల్ లాంగ్వేజ్ లో చెప్పటం జరిగింది. ఇదే కదా నేను చెప్పింది. ఆ ఒక్క పదాన్ని ఇడిచిపెట్టేసి అసలు మొత్తం పురాణమే కల్పితం అన్నా నువ్వు చెప్పటం, చించుకోవటం, గింజుకోవటం. పోనీ నువ్వేదో కామెంట్ కూడా ప్లే చేసి చూపించు ఒకసారి, చూడండి కావాలంటే. నీ వీడియో కింద అరే ఒక కామెంట్ వచ్చింది, నేను చదువుతా చూడ. చదవరా. ఏమన్నాడు ఇక్కడ? కృష్ణారెడ్డి గారు, పురాణ కథలు నిజంగా జరిగాయి, 1% మాత్రమే అర్ధవాదం, అది కూడా రుచి చెప్పాడు. పురాణాల్లో రామాయణం, భారతం ఉన్నాయి, మీరు కొంచెం చూసుకోండి, లేదా సనాతన ధర్మం బేటలు పట్టడానికి మీరు కారణం అవుతారు. ఎరా లలిత్గా, హిందువులు పెట్టిన కామెంట్ ఎరా లలిత్గా, చూసావా? ఏం చూడాలరా హిందువులు పెట్టిన కామెంట్ అంటే? అరే హిందువులు అందరూ కూడా పురాణాల పట్ల ఒకే రకమైన అవగాహన కలిగి ఉండాలని లేదు. అలా అవగాహన భిన్నంగా కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఇప్పుడు అతను చెప్పింది కూడా కరెక్టే. ఈ 99% పురాణాలన్నీ కూడా నిజంగా జరిగాయి, 1% మాత్రమే అర్థవాదం అన్నారు. ఆ 1%లో ఉన్న ఘట్టాలను తీసుకునే కదరా నువ్వు పుస్తకాలు రాసింది ఎదవా. అలాగే నేను కూడా ఈ పురాణం చెప్తున్న ఈ పంచలక్షణాల గురించి నేను తప్పుగా మాట్లాడలేదుగా. కానీ దేవుళ్ళ మధ్య జరిగిన ఘట్టాలు మాత్రమే నేను మెటాఫారికల్ అని ఎందుకు అంటున్నాను అంటే, భగవంతుడికి అవయవాలు లేవు, నిరంజనుడు, నిరాభాసుడు, అవ్యయుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వసాక్షి. ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి రూపాన్ని ధరిస్తాడా? అరిషడ్ వర్గాలకి అతీతంగా ఉండే భగవంతుడు. ఎందుకంటే భగవంతుడి యొక్క లక్షణాలు చెప్పేటప్పుడే ఐశ్వర్యస్య, సమగ్రస్య, యశస్శ్రియస్య, వైరాగ్యస్య అని చెప్పేసి చెప్తారు. 6 లక్షణాలు చెప్తారు. షన్నాం భగయితి అని చెప్తారు. ఈ 6 లక్షణాలే భగవంతుడు అని చెప్పేసి. అందులో వైరాగ్యం అనేది కూడా ఉంది కదా. అటువంటి వైరాగ్యంలో ఉండే భగవంతుడు అంట కొడుకుల్ని కన్నాడు, కూతుర్లు కన్నారు, వాళ్ళు గొడవలు పడ్డారు, యుద్ధాలు చేసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు నరుక్కున్నారు, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడ్చుకున్నారు. మరి ఇవన్నీ పాసిబిలిటీ ఉంటుందా? ఒకవేళ పాసిబిలిటీ ఉంటుంది అంటే భగవంతుడి గురించి పైన చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పండి. అలాగే ఇప్పుడు భాగవత పురాణం ఉంది, భాగవత పురాణానికి సంబంధించి వస్తే అది పూర్తిగా భగవంతుడికి సంబంధించింది. దాన్ని ఎందుకు నేను ఈ మెటాఫారికల్ అంటలా? ఎందుకంటే భగవంతుడు స్వయంగా అవతారాన్ని ధరించి రూపాన్ని దాల్చి భూమి మీదకి వచ్చాడు కాబట్టి యథాతథంగా జరిగింది. అలాగే మహాభారతంలో అదే పరమాత్మ ఉన్నారు కాబట్టి మహాభారతం కూడా నిజం. రామాయణంలోకి వచ్చేపాటికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీ రామావతారంలో భూమి మీదకి వచ్చారు. దాన్ని కూడా నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు అవతారాలు దాల్స్తాడని, మమ్మల్ని రక్షించడానికి వస్తాడని చెప్పేసి మేము నమ్ముతున్నాం. అంతెందుకు, మా వేదం కూడా స్వయంగా చెప్తుంది పురుష సూక్తంలో, అజాయమానో బహుదా విజాయతే అని చెప్పేసి. అసలు పుట్టుకే లేనివాడు మన కోసం అనేక జన్మలు తీసుకుంటాడని చెప్పేసి మేము దాన్ని నమ్ముతున్నాం. కానీ నువ్వు ఇక్కడ చెప్పావు చూసావా, పైన వ్యాసుడు అదే మాట చెప్పారు, ఇతిహాస పురాణాభ్యం వేదం సముప బ్రహ్మయేత్ అని చెప్పేసి. మళ్ళీ కిందకొస్తే ఆ 3వ శ్లోకంలో ఉన్నదాన్ని మాత్రమే నువ్వు తీసుకుని మళ్ళీ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు దీని మీద మళ్ళీ వీడియో చేసి మళ్ళీ వ్యాసుడిట్ట అన్నాడు అని చెప్పేసి శవం ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటే మళ్ళీ అదే వీడియో చేస్తావు. సరే, నీకెట్టాಗೂ సిగ్గులేదు. నీ వీడియో ఫాలో అవుతున్నోడి కన్నా సిగ్గుండాలిగా. ఇప్పుడు మతం మీద బతికేవాడు ఇలాంటి అబద్ధాలే చెప్తాడు. కానీ మతం ద్వారా లేదంటే ఆ మార్గం ద్వారా దేవుడి దగ్గరికి చేరుకోవాలి అనుకునేవాడు ఖచ్చితంగా సత్యాన్ని అన్వేషించాలి, సత్యాన్ని మొదట ఆమోదించాలి. అలా ఆమోదించాలి అంటే, అంగీకరించాలి అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడు అంటే ఎవరు అని ఆలోచిస్తే ప్రతి గొట్టంగాడు ఎవడొకటి పేరు చెప్తాడు. కానీ భగవంతుడు అంటే ఏమిటి అని ఆలోచించి చూడండి. ఎక్కడైనా మీ నల్లట్ల పుస్తకం మొత్తం మీద భగవంతుడు అంటే ఇది, అసలు భగవంతుడు అనే కాన్సెప్ట్ మీ బుక్ లో లేదు. కానీ దేవుడు అంటే ఎవడో అని కాకుండా దేవుడు అంటే ఏంటి సార్ ఆలోచించి చూడండి. ఈ నిర్వచనము నెరిగిన వ్యక్తి పాపములన్నింటి నుండి విముక్తుడగును. ఏ నిర్వచనము? పూర్వము అంటే సృష్టి ఆదిలో ప్రవర్తిల్లినది గనుక పురాణము అనబడును. ప్రవర్తిల్లటము అంటే కేవలం జరిగింది అని మాత్రమే కాదురా, సృష్టి ఆదిలోనే ఇది చెప్పబడింది అని కూడా అనుకోవచ్చు. ఎవరు చెప్పారు అనేది మొట్టమొదటి శ్లోకంలో ఉంది కదా. బ్రహ్మవాదికు వాయుదేవుడు విప్రులకు అనగా వేదం చదువుకున్న వాళ్లకు చెప్పిన మాట ఇదంతా కూడా పురాణం అనేది. నారాయణుడు ఈ జగత్తంతను వ్యాపించి ఉన్నాడు. జగత్తును సృష్టించిన బ్రహ్మను కూడా సృష్టించిన వాడు మహేశ్వరుడు. మీరు ఈ పురాణ సంగ్రహమును వినుడు. ఈ పురాణమంతా మహేశ్వరుని స్వరూపము. ఆయన సృష్టి కాలములో ప్రాణులను సృష్టించి ప్రళయకాలంలో తనలో లీనము చేసుకొనును. శ్రీ వాయుప్రోక్తే మహాపురాణంలో అనుక్రమణిక అనగా విషయ సూచిక అను ప్రథమాధ్యాయము సమాప్తము. ఇక్కడెక్కడైనా సరే
ఈ పురాణం అంతా యథాతథంగా జరిగిన చరిత్ర అని వ్యాసుడు చెప్పాడా? పురాణాల్లో కొన్ని సందర్భాలు ఇందాక చెప్పాను కదా, సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని మాత్రమే చెప్పారు. మిగతా అంతా కూడా వేదం యొక్క ఉపబ్రహ్మణము అని వేదంలో, ఈ వాయు పురాణంలో నువ్వు తీసిన రెఫరెన్స్ లో కూడా 2 శ్లోకాల ముందే, నేను ఒక 2 పేజీల ముందు కూడా వెళ్ళలేదు కనీసం సాంబిగా, 2 శ్లోకాల ముందే వ్యాసుల వారు స్వయంగా చెప్పారు. ఎంతో దానికి నేను వచ్చి కౌంటర్ ఇచ్చేస్తున్నా అని చెప్పేసి సచిన్ చవన్ లాగా ఎక్స్ప్రెషన్ పెట్టు కూర్చున్నావు. ఒరే నువ్వు హిందూ గ్రంథాలను ఆమోదించవు, సరే నువ్వు నీ నల్లట్ల పుస్తకమే పట్టుకో. నీ నల్లట్ల పుస్తకమే నేను అడుగుతున్నాను రా, ఒరే నిన్ను నీ పక్కన ఉన్న ఇంతమంది జనాల్ని చూస్తున్నావు కదా, కేవలం నువ్వు మాత్రమే అరగుండుతో పుట్టి తారు డబ్బాలాగా ఆముదం పూసినోడికి లాగా కూర్చుని సచిన్ చవన్ లాగా ఎక్స్ప్రెషన్ పెట్టుకుని ఇట్లా చికెన్ కొట్లో కూర్చుని మొక్కలు కొట్టుకునేవాడికి లాగా మాట్లాడమని ఎందుకురా నీ దేవుడు నిన్ను అట్లా తయారు చేశాడు? నిన్ను కూడా అరవింద్ స్వామి లాగా చేసే పనిగా. చాలా మందికి అనిపించవచ్చు ఇక్కడ బాడీ షేమింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇక్కడ బాడీ షేమింగ్ కాదు, బొచ్చుల షేమింగ్ కాదు. మరి ఈడు నా క్యారెక్టర్ షేమింగ్ గురించి వచ్చాడు కదా. ఎందుకంటే ఈడు ఎప్పుడో జరిగిన రంగురాళ్ళ వ్యవహారంలో అభూత కల్పనలన్నీ జోడించేసి అసలోళ్లే దానికి ఏమీ లేదు, ఇదంతా జరిగింది మిస్కమ్యూనికేషన్ వల్ల అని చెప్పేస్తే దాన్నే పట్టుకుని ఊరెగుతున్నప్పుడు ఈడు మళ్ళీ 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 దాన్నే కలుపుతున్నప్పుడు నేను టార్గెట్ చేయనారా? నేను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో, నేను కొడితే ఎలా ఉంటుందో ఆడు ఈడు చెప్పటమే తప్ప ఇప్పుడు దాకా నాకు తెలియదు. నువ్వు కూడా అదే చెప్తావు. నేను నీ గురించి ఫోకస్ చేసి ఎక్కువగా నువ్వు నా లుక్స్లో పడాలని ట్రై చేయకు, అది నీకే డేంజర్. అండ్ ఎస్, పుస్తకం గురించి కంటెంట్ గురించి యుద్ధం చేద్దామా? చేద్దాం. దానా డాష్గా అన్ని చూసుకుందాం. ఇంకా ఇటు చాలా కొక్కరాయి మాటలు మాట్లాడాడు, అవన్నీ ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఖచ్చితంగా మనం కౌంటర్ ఇచ్చేద్దాం. అయితే ఈ ఎపిసోడ్కి కూడా సామిగా నువ్వు కౌంటర్ ఇవ్వాలనుకుంటే నిరభ్యంతరంగా ఇచ్చుకో, కానీ కంటెంట్ తోటి ఇవ్వరా. ఇలా దొరికిపోయేలా కాదురా ఎదవా, దొరికిపోయేలాగా ఇవ్వమాక. స్టాండర్డ్గా ఇవ్వు, స్ట్రాంగ్గా ఇవ్వు. అఫ్ కోర్స్ నువ్వు రాసిన ఎపిసోడ్స్ అన్నిటికీ నేను ప్రాపర్ కౌంటర్ ఇవ్వగలగొచ్చు, ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వగలిగిన దానికి యాక్సెప్ట్ చేయగలిగితే యాక్సెప్ట్ చేయి, పిడివాదం చేయాలని ట్రై చేయకు. ఇవ్వలేని దాని విషయంలో మాత్రం గట్టిగా పట్టుకోరే, గట్టిగా పట్టుకో. అలాగే చాలా మంది దమ్ముంటే సాంబశివరావు రాసిన అంశాలు నీ పుస్తకాల్లో లేవని నిరూపించరా అంటున్నారు. ఎదవా, ఆడ రాసిన విషయాలు చాలా వరకు మా పుస్తకాల్లో లేవు. కొన్ని అసత్యాలైతే, కొన్ని అర్ధసత్యాలు. అంటే అక్కడ ఉన్న సత్యం ఒకటైతే వీడు అర్థం చేసుకున్న సత్యం ఇంకోటి. ఎందుకంటే వీడు అరమెదడుగాడు కాబట్టి వాటన్నిటికీ కరెక్ట్ కౌంటర్ వస్తుంది. ఆ కౌంటర్స్ చూసైనా మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండిరా, నిజాయితీని, నిజాన్ని. అప్పుడు మీరు బాగుపడతారా. మీరు ఆ మతాన్ని విడిచిపెట్టడం వల్ల, సనాతన ధర్మంలోకి రావటం వల్ల నాకేం నయా పైసా రాదురా బాబు, నాకేం నయా పైసా రాదు. ఈడికిలాగా నేనేమి దశంభాగాలు తీసుకునేవాడిని కాదు, లేకపోతే హిందూ గ్రంథాలను తిడతానని, లేకపోతే క్రైస్తవ గ్రంథాన్ని తిడతానని, పుస్తకాల కోసం విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకునే రకము కాదు. కేవలం మా ధర్మం కోసం పోరాటానికి మాత్రమే మేము పనిచేస్తా ఉన్నాం, దానికి మాత్రమే హిందువుల సహకారం అడుగుతా ఉన్నాం. ఎప్పుడు చూడు మా ఫండ్స్ మీద ఏడుపులు, మా డబ్బుల మీద ఏడుపులు, మేము పెట్టే ఫోన్పే, గూగుల్ పేల మీద ఏడుపులు. మరి మీకులాగా మాకు విదేశీ బొక్కలు లేవు కదరా, విదేశీ బ్యాంకులు అదేలే లేవు కదా మాకు దోచి పెడతానికి. మాకు ఏదున్నా మా వాళ్ళనే అడుగుతాం, ఎందుకంటే మేము పనిచేస్తున్న మా ఇంటి పని కోసం కాదు కదా, మా ధర్మం కోసం కాబట్టి మా వాళ్ళనే అడుగుతాం. మా పనిని చూసిన వాళ్ళు, మా పని నచ్చిన వాళ్ళు, మమ్మల్ని నమ్మిన వాళ్ళు మాకు ఇస్తారు. మధ్యలో నీ అరగుండేం పోయిందిరా బొత్సుగా, నీ గుండు తీసుకెళ్ళి నీ బొత్సుగడి, నీ గోచిగడి పెట్టుకో. అర్థమైందా? దారి. సో హిందూ బంధువులారా చూస్తున్నారు కదా, మనం ఎన్ని నిజాలు చెప్పినా వీళ్ళు ప్రచారం చేసే అబద్ధాన్నే నిజమని నమ్మించడం కోసం ప్రయత్నం చేస్తారు. బహుశా వాళ్ళ దగ్గర వ్యవస్థ ఉంది, దానికి తగ్గ వనరులు ఉన్నాయి, కానీ మనం ఏమీ లేకపోయినా ముందుకెళ్తూనే ఉంటాం. ఎందుకంటే నా వెనక మీరున్నారు కాబట్టి. దాంతోపాటు మన వెనక ధర్మం ఉంది, సత్యం ఉంది కాబట్టి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై, సత్యమేవ జయతే.